హైదరాబాద్ సిటీలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్ స్టాపులను ఏర్పాటు చేశారు. బయోడైవర్సిటీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన బస్ స్టాప్ కు బస్సులు రాకపోవడంతో ఆటోలకు అది అడ్డాగా మారింది. మాదాపూర్, మెహదీపట్నం, గచ్చిబౌలి మూడు వైపుల నుండి వాహనాలు రావడంతో నిత్యం ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో 2 ఏళ్ల క్రితం బయోడైవర్సిటీ పార్క్ లెవెల్ 1 వైపు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. సమీపంలోని బస్ స్టాప్ లో బస్సులు నిలపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి బస్సులు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బయోడైవర్సిటీ పార్క్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఐటీ క్షేత్రంలో బయోడైవర్సిటీ పార్క్ దగ్గర బయరికే 3 బస్ స్టాప్లను ఏర్పాటు చేశారు. కానీ రోజు మొత్తంలో ఒక్క బస్సు కూడా ఈ బస్ షెల్టర్కి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకునే దాఖలాలు అయితే కనబడలేదు. ప్రస్తుతం మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఈ బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు అయితే అష్టకష్టాలు పడుతూ కొంత దూరం వెళ్ళి ఆటోలను ఆశ్రయిస్తున్నారే తప్ప బస్సుల కోసం వెయిట్ చేసి ఆ బస్సులు వచ్చే దాఖలాలు కనపడడంతో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అయితే గచ్చిబౌలి వైపు నుండి ఇటు మెహదీపట్నం, మాదాపూర్ వైపు నుంచి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ 3 వైపుల నుంచి వచ్చే వాహనాలతో ఈ బయోడైవర్సిటీ కూడలి అంతా అది రద్దీతో అధికమైనందువల్ల ట్రాఫిక్ పోలీసులు అయితే దీని 2 ఏళ్ల క్రితం ఈ బస్ స్టాప్లో ఏదైతే ఈ కూడలి దగ్గర బస్సులను యూటర్న్ మూసేసి వేరే దారిని అయితే బయోడైవర్సిటీ పార్క్ లెవెల్ 1 వంతెన వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. నాటి నుంచి బస్సులు రాకపోవడంతో ఆ స్టాప్ ఆటో స్టాండ్గా మారింది. దీంతో ప్రయాణికులు అర కిలోమీటర్ దూరంలోని రాయదుర్గం దివ్యశ్రీ ఐటీ పార్క్ ఏదైతే అక్కడికి వెళ్ళి ఆ బస్ స్టాప్లలో నిల్చొని బస్సులు ఎక్కిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కానీ ఇక్కడ బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఎటువంటి నిర్వహణ లేకుండా ఎక్కడికక్కడికి ఆ కూడలను మూసేయడంతో బస్సులు పోకపోవడంతో ప్రయాణికులు ఉదయం సాయంత్రం వేళల్లో ఇక్కడ అధిక మొత్తంలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సు కోసం నిలబడి వెళ్తున్నారు. అయితే దీనికి ఆ బస్సులు పోనందువలన ఆటోలను ఆశ్రయిస్తున్నారు తప్ప బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. దీనికి ఏదైతే ట్రాఫిక్ పోలీసు, ఆర్టీసీ, జిహెచ్ఎంసీ సమన్వయ లోపం వల్ల ఈ బస్ షెల్టర్ల నిర్వాహకం అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రయాణికులకైతే శాపంగా మారింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బస్ షెల్టర్లకు 2 సంవత్సరాల క్రితం ఈ కూడల్ని మూసేసినందున ఇక్కడ ఎటువంటి బస్సులు రాకపోవడం వలన ఈ బస్ షెల్టర్ని పట్టించుకునే నాదుడే లేడు. మొత్తం పరికరాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. బస్ షెల్టర్ అన్న విధంగా కూడా ఇక్కడ లేదు. అయితే ఇప్పటికైనా ఏదైతే బస్సులు ఐటీ కారిడార్లో ఎక్కువ మొత్తంలో జనాలు తరలి వస్తుంటారు కాబట్టి ఉద్యోగులు కావచ్చు ఏదైనా సంబంధించిన వారు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువ మొత్తంలో వస్తుంటారు. కానీ బస్సులు లేకపోవడం వల్ల అనేక కష్టాలు పడుతూ ఎక్కువ మొత్తంలో ఆటోలకు ఛార్జీలు చెల్లిస్తూ వాళ్ళు ఆటోలను ఆశ్రయిస్తున్నారు తప్ప బస్సు కోసం వెయిట్ చేసే దాఖలాలు అయితే ఇక్కడ కనబడలేదు. కానీ గతంలో ఈ బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే ఈ బస్ షెల్టర్లు ఉన్నాయో వాటికి బస్సులు వచ్చే విధంగా కూడా ఆర్టీసీ యాజమాన్యం దీనిపై దృష్టి పెట్టి బస్సులు వచ్చే విధంగా కూడా చూడాలంటూ ప్రయాణికులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రమేష్, HM TV, హైదరాబాద్.